గైజ్ మరో లెక్చర్కి స్వాగతం. లీనియర్ పర్ముటేషన్. సో కిందటి లెక్చర్లో మనం ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్, తర్వాత పర్ముటేషన్ అంటే ఏంటి, కాంబినేషన్ అంటే ఏంటని బేసిక్గా డెఫినేషన్స్ వరకు తెలుసుకున్నాం. సో పర్ముటేషన్లో లీనియర్ పర్ముటేషన్ ఒకటి, సర్క్యులర్ పర్ముటేషన్ ఒకటి, రెండు ఉన్నాయి. కాబట్టి మనం ఈ లెక్చర్లో లీనియర్ పర్ముటేషన్లో ఇంకొంచెం డెప్త్గా వెళ్దాం. ఓకే, సో ఇప్పుడు లీనియర్ పర్ముటేషన్, if n and r are positive integers and r is less than or equal to n, then the number of permutations of n dissimilar things taken r at a time is n into n minus 1 into n minus 2 and so on, n minus r plus 1. సో ఇప్పుడు మీరు ఒకవేళ ఈజీగా దీన్ని అర్థం చేసుకోవడానికి n 4 అనుకోండి. సో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ ఎలిమెంట్స్ ఏమైనా అవచ్చు. సపోజ్ ఏబిసిడి అనుకో. ఇప్పుడు ఈ ఫస్ట్ పొజిషన్లో మనం ఎప్పుడైతే వీటిని సెలెక్ట్ చేసి అరేంజ్ చేస్తున్నామో, సో మొత్తం n5 అనుకుందాం ఫర్ సపోజ్. ఓకే, సో ఏబిసిడిఈ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. R4 అనుకుందాం. సో ఈ 5 ఎలిమెంట్స్లో 4 ఎలిమెంట్స్ సెలెక్ట్ చేసి వాటిని అరేంజ్ చేయాలి. సో ఇప్పుడు 4 బాక్సులు తీసుకుందాం. తీసుకుని వీటిల్లో మనం సెలెక్ట్ చేసిన ఎలిమెంట్స్ని అరేంజ్ చేద్దాం అనుకుందాం. ఓకే, సో ఫస్ట్ బాక్స్లో మనకి ఫిల్ చేయడానికి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? 5 ఆప్షన్స్ ఉన్నాయి. 5 ఏదైనా ఫిల్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ ఈ 5 ఏదో ఒకటి మనం దీనిలో ఫిల్ చేస్తాం అనుకోండి. సపోజ్ సి ఫిల్ చేస్తాం. ఇప్పుడు మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఫిల్ చేయడానికి? ఏబిడి ఈ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, దీన్ని ఫిల్ చేయడానికి 4 ఆప్షన్స్ ఉన్నాయి. మళ్ళీ మిగిలిన 4 ఏదో ఒకటి ఇక్కడ ఫిల్ చేసేస్తాం. తర్వాత మనకి దీనిలో ఫిల్ చేయడానికి ఎన్ని ఆప్షన్స్ మిగులుతాయి? 3 ఫిల్ చేసేస్తాం. దీనిలో ఫిల్ చేయడానికి ఎన్ని ఆప్షన్స్ మిగులుతాయి? 2, దాన్ని కూడా ఫిల్ చేసేస్తాం. సో మనం ఆల్రెడీ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్లో మనం చేసింది ఏంటి? వర్క్ 1, వర్క్ 2, వర్క్ 3, వర్క్ 4 4 వర్క్స్ ఉంటాయి. ఆ 4 ఒకదాని తర్వాత ఒకటి చేయాలంటే సపోజ్ వర్క్ 1 చేయడానికి m1 వేస్ ఉన్నాయి, వర్క్ 2 చేయడానికి m2 వేస్ ఉన్నాయి, వర్క్ 3 చేయడానికి m3 వేస్ ఉన్నాయి, వర్క్ 4 చేయడానికి m4 వేస్ ఉన్నాయి. సో ఇప్పుడు W1 తర్వాత W2 తర్వాత W3 తర్వాత W4 అన్నీ ఒక ఆర్డర్లో కనుక మనం ఈ వర్క్స్ అన్నింటిని చేస్తే ఈ మొత్తం ఈ కాంబినేషన్ చేయడానికి ఎన్ని వేస్ అంటే m1 ఇంటూ m2 ఇంటూ m3 ఇంటూ m4. ఒకవేళ మీరు ప్రీవియస్ లెక్చర్ కనుక చూడనట్టయితే, ఒకవేళ మీరు చూడండి ఒకసారి, మీకు అర్థం అవుతుంది. ఈ థియరం ఏమంటామంటే ఫండమెంటల్ థియరం ఆఫ్ కౌంటింగ్ అంటాం. సో ఇక్కడ కూడా మనం ఈ ఫస్ట్ ఆల్ఫాబెట్ని ఫిల్ చేసి వర్క్ W1 అనుకుందాం. ఈ సెకండ్ బాక్స్ని ఫిల్ చేసి వర్క్ని W2 అనుకుందాం. థర్డ్ బాక్స్ని ఫిల్ చేసి వర్క్ని W3 అనుకుందాం. ఫోర్త్ బాక్స్ని ఫిల్ చేసి వర్క్ని W4 అనుకుందాం. సో ఒకదాని తర్వాత ఒకటి 4 వర్క్లు చేయాలంటే మనకి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఈ ఫండమెంటల్ థియరం ఆఫ్ కౌంటింగ్ ప్రకారం. సో ఇక్కడ మీకు డెఫినేషన్లో కూడా ఇచ్చింది అదే. కావాలంటే మీరు చూడండి. టోటల్ n ఎలిమెంట్స్ ఉన్నాయట. వాటిల్లో 6 ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేసి వాటిని అరేంజ్ చేయాలి, అంటే పర్ముటేషన్ చేయాలి. ఈ n ఎలిమెంట్స్ డిస్సిమిలర్ ఎలిమెంట్స్, సిమిలర్ ఎలిమెంట్స్ కాదు. ఓకే, టేకెన్ r at a time is n into n minus 1 into n minus 2 into n minus r plus 1. ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్టయితే ఒకవేళ టోటల్గా n ఎలిమెంట్స్ ఉన్నాయి, 6 బాక్సెస్ ఉన్నాయి. సో 6 బాక్సెస్ ఉన్నాయి ఇలా. సో టోటల్ n ఎలిమెంట్స్లో ఫస్ట్ బాక్స్ ఫిల్ చేయడానికి మనకి ఎన్ని ఛాన్స్లు ఉంటాయి? n ఛాన్స్లు ఉంటాయి. అంటే n ఎలిమెంట్స్ ఉంటే వాటిలో ఏదైనా ఒకటి ఫిల్ చేయొచ్చు. సెకండ్ దాన్ని ఫిల్ చేయడానికి ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి? మన దగ్గర n-1 ఉంటాయి. అలాగా ఆర్త్ బాక్స్ దగ్గరకు వచ్చేసరికి మనకి n-r+1 ఛాన్స్ ఆప్షన్సే ఉంటాయి దీన్ని ఫిల్ చేయడానికి. సో ఈ టోటల్గా ఇలా ఈ వర్డ్ మొత్తాన్ని ఫిల్ చేయడానికి ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయంటే, అంటే ఎన్ని పర్ముటేషన్స్ ఉంటాయంటే సేమ్ ఇక్కడ చేసినట్టుగా
n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 అండ్ సో ఆన్ n మైనస్ ఆర్ ప్లస్ 1. ఓకే, దాన్ని మనం పై అంటే మల్టిప్లికేషన్ కదా, దాని రూపంగా ఇలా కూడా రాసుకోవచ్చు. సో k 0 తీసుకున్నప్పుడు n మైనస్ 0 n అయిపోతుంది. k r మైనస్ 1 తీసుకున్నప్పుడు n మైనస్ ఆఫ్ r మైనస్ 1 అంటే n మైనస్ ఆర్ ప్లస్ 1. సో నథింగ్ బట్ దీన్ని ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, మనం కిందటి లెక్చర్లో ఏం డిస్కస్ చేసుకున్నాం, n ఎలిమెంట్స్లో కనుక r ఎలిమెంట్స్ని పర్మిటేట్ చేస్తే దాన్ని మనం ఏ సింబల్తో డినోట్ చేస్తాం, npr అనే సింబల్తో డినోట్ చేస్తాం. సో ఇక్కడ వచ్చిన రిజల్ట్ని nprతో డినోట్ చేయొచ్చు కదా, సో ఇలా డినోట్ చేసాం. సో మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఇచ్చినా దానిలో ఏ ఎలిమెంట్ సెలెక్ట్ చేయకుండా ఉండడానికి ఛాన్స్ ఏంటి ఒకసారి. సో ఇచ్చిన ఎలిమెంట్స్లో ఒకటి కూడా సెలెక్ట్ చేయకుండా ఉండే ఛాన్స్ ఒకటి. సో అది డైరెక్ట్గా ఈ ఈక్వేషన్ పరంగా కాకుండా నార్మల్గా మనం లాజిక్తో ఆలోచిస్తే 1 అని డిసైడ్ అయిపోతుంది. ఓకే, కానీ n కనుక గ్రేటర్ దాన్ 1 అయి ఉండి 0 r అనేది 0కి nకి మధ్యలో కనుకుంటే nprని మనం ఎలా రాసుకోవచ్చు, ఈ వచ్చిన ఎక్స్ప్రెషన్ని మనం n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ అని రాసుకోవచ్చా? ఎందుకంటే n ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, n ఇంటూ n మైనస్ 1 ఇంటూ అండ్ సో ఆన్ అప్ టు 1 కదా. n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ అంటే n మైనస్ ఆర్ ఇంటూ n మైనస్ ఆర్ మైనస్ 1 ఇంటూ అండ్ సో ఆన్ అప్ టు 1 కదా. సో ఈ ఎలిమెంట్స్ అన్నీ ఈ పైన ఉంటాయి ఆ n ఫ్యాక్టోరియల్, వాటిని క్యాన్సిల్ చేసుకుంటూ వస్తే మనకు మిగిలిది ఏంటి, ఈ ఎక్స్ప్రెషనే మిగులుతుంది. సో మనం ఈ ఎక్స్ప్రెషన్ని n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ అని కూడా రాసుకోవచ్చు. సో సేమ్ ఈ ఫార్ములాను ఉపయోగించుకుంటే n అంటే ఏంటి, ఆర్ బదులుగా ఒకవేళ మీరు n పెట్టారనుకోండి అప్పుడు ఏమవుతుంది, n ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఎందుకంటే n మైనస్ n 0 1 మిగిలింది. సో n నుంచి 1 వరకు అన్ని మల్టిప్లై చేస్తుంటే అది ఏంటి, నథింగ్ బట్ n ఫ్యాక్టోరియల్. np0 ఏమో 1కి మనం ఈక్వల్ చేసుకున్నాం. మనం లాజిక్గా ఆలోచిస్తే ఇచ్చిన ఎలిమెంట్స్లో ఏది పిక్ చేసుకోకుండా ఉండి కేసు ఏంటి, ఒకటే కదా. ఓకే, సో అది అలా అయిపోయింది. నెక్స్ట్ మనం ఒక సమ్ సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేస్తే మీకు ఈజీగా అర్థం అవుతుంది. ఒక వర్డ్ ఈక్వేషన్ అని ఉంది. ఓకే, వీటిల్లో ఇచ్చిన లెటర్స్ అన్నింటిని విడివిడిగా రాసుకుందాం. ఇవన్నీ యూనిక్ లెటర్సే కదా, అంటే డిస్సిమిలర్ లెటర్సే కదా. ఓకే, సో వీటిల్లో ఎన్ని 4 లెటర్ వర్డ్స్ తయారు చేయమన్నాడు. వీటిల్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ని యూజ్ చేసి 4 లెటర్ వర్డ్స్ తయారు చేయమన్నాడు. సో మనం 4 లెటర్ వర్డ్స్ అంటే 4 బాక్సులు ఇమాజిన్ చేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు టోటల్ ఈ ఎలిమెంట్స్ అన్నీ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8. ఓకే, సో n వాల్యూ ఎంత ఇక్కడ 8. సో ఈ ఫస్ట్ బాక్స్ నింపడానికి మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 8 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఈ 8లో ఏదో ఒక ఎలిమెంట్తో కనుక దీన్ని నింపేస్తే ఈ సెకండ్ బాక్స్ నింపడానికి మనకి ఎన్ని ఎలిమెంట్స్ మిగులుతాయి, 7 మిగులుతాయి. థర్డ్ బాక్స్ నింపడానికి మనకి ఎన్ని ఎలిమెంట్స్ మిగులుతాయి, 2 నింపేసిన తర్వాత వీటిల్లో 6 మిగులుతాయి. దీన్ని నింపడానికి 5 మిగులుతాయి. సో టోటల్గా 4 లెటర్ వర్డ్స్ ఎన్ని ఫామ్ అవుతాయి, యూనిక్గా ఉండేవి 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇన్ని వర్డ్స్ ఫామ్ అవుతాయి. సో 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 అంటే ఆన్సర్ 1680 వర్డ్స్ వస్తుంది. సో ఈ ఈక్వేషన్లో ఉన్న క్యారెక్టర్స్ని యూజ్ చేసి మనం 4 లెటర్ యూనిక్ వర్డ్స్ ఎన్ని తయారు చేయొచ్చు, 1680 తయారు చేయొచ్చు. కానీ ఇక్కడ సెకండ్ కేసు ఏమి ఇచ్చాడు, సో ఫస్ట్ కేసు మనం సాల్వ్ చేస్తాం. ఇక్కడ సెకండ్ కేసు ఏమి ఇచ్చాడు, నంబర్ ఆఫ్ వర్డ్స్ బిగినింగ్ విత్ ఈ. ఓకే, సో ఇక్కడ 4 లెటర్స్లో వాడు మనకి ఏమి ఇచ్చాడు, ఫస్ట్ లెటర్ ఖచ్చితంగా ఈతోనే బిగిన్ అవ్వాలని ఇచ్చాడు. సో మన చేతుల్లో ఉన్నవి ఇంకా ఈ 3 నింపడమే మన చేతుల్లో ఉన్నాయి. సో ఆల్రెడీ ఒక లెటర్ ఈ వెళ్ళిపోయిందంటే మన దగ్గర మిగిలివన్నీ ఇంకా 7 క్యారెక్టర్స్ మిగులుతున్నాయి. ఈ ఆల్రెడీ మనం ఫిల్ చేస్తాం. ఓకే, సో దీన్ని ఫిల్ చేయడానికి 7 వేస్, దీన్ని ఫిల్ చేయడానికి 6 వేస్, దీన్ని ఫిల్ చేయడానికి 5 వేస్.
సో ఆటోమేటిక్గా 4 లెటర్ వర్డ్స్ బిగినింగ్ విత్ ఈ అంటే ఏమవుతుంది 7 into 6 into 5 అన్ని వర్డ్స్ ఉంటాయి. సో 6 5 30, 37 210. సో ఈ 1680 పదాల్లో 210 పదాలు ఈతో స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను. సో నెక్స్ట్ ఎండింగ్ విత్ ఎన్. సో ఈ టోటల్ 1680 పదాల్లో ఎన్ని వర్డ్స్ ఎంతో ఎండ్ అవుతున్నాయి. సో ఇప్పుడు మళ్ళీ 4 బాక్సులు కనుక కన్సిడర్ చేసుకుంటే ఎంతో ఎండ్ అవుతుంది అన్నాడు. సో ఈక్వేషన్ ఇవి మన దగ్గర ఉన్న ఆల్రెడీ మనం ఎన్ని ఉపయోగించేసుకున్నాం. ఓకే, సో ఇంకా మిగిలిన ఆప్షన్స్ 7 మిగిలాయి. సో దీన్ని మనం ఎన్ని ఆప్షన్స్తో నింపొచ్చు? 7 రకాలుగా నింపొచ్చు. ఆల్రెడీ ఇది నింపేసిన తర్వాత దీన్ని నింపడానికి మనకి ఎన్ని పదాలు అదే ఎన్ని వర్డ్స్ మిగులుతాయి? ఎన్ని క్యారెక్టర్స్ అంటే 6 క్యారెక్టర్స్ మిగులుతాయి. దీన్ని కూడా నింపేసిన తర్వాత మనకి ఎన్ని క్యారెక్టర్స్ మిగులుతాయి నింపడానికి? 5 మిగులుతాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ 4 letter words ending with n అంటే ఏంటి? 7 into 6 into 5, అది కూడా 210. సో nతో ఎండ్ అయ్యే వర్డ్స్ ఎన్ని ఉంటాయి? 210 ఉంటాయి. మొత్తం 1680లో 210 వర్డ్స్ ఖచ్చితంగా nతో ఎండ్ అవుతాయి. ఇప్పుడు ఫైనల్ కండిషన్ ఏంటి? 4th కండిషన్ ఈతో బిగిన్ అవ్వాలి, nతో ఎండ్ అవ్వాలి. అది 4th కండిషన్. సో ఇచ్చిన 4 లెటర్స్లో సపోజ్ ఈతో బిగిన్ అయింది అనుకుందాం, ఎంతో ఎండ్ అయింది అనుకుంది. ఇంకా మన చేతిలో పర్మిటెడ్ చేయడానికి ఎన్ని క్యారెక్టర్స్ మిగిలాయి? 2 మిగిలాయి. సో ఆల్రెడీ ఈ ఎన్ రెండింటిని మనం చూస్ చేసి ఇక్కడ పెట్టేసాం. ఇంకా మనకు మిగిలిన క్యారెక్టర్స్ ఏంటి? 6. సో దీన్ని నింపడానికి 6 ways. దీన్ని నింపేస్తే ఇంక మనకి మిగిలివి ఎన్ని క్యారెక్టర్స్ మిగులుతాయి? 5 మిగులుతాయి. సో 6 5 30, 30 పదాలు ఏమో ఈతో స్టార్ట్ అయ్యి ఎన్తో ఎండ్ అవుతాయి. సో ఈ రకంగా సాల్వ్ చేసుకోవచ్చు. మీకు లాజిక్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ సమ్ నేను మీకు సాల్వ్ చేయడానికి వదిలేస్తున్నాను. ఒకసారి కావాలంటే మీరు పాజ్ చేసి నోట్ చేసుకోండి. 4 letter words మనం ఫామ్ చేయాలి. దేంతో ఫామ్ చేయాలి? మిరాకిల్. ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి మొత్తం? 1 2 3 4 5 6 7. మొత్తం n = 7 క్యారెక్టర్స్ ఉన్నాయి. 7లో r వాల్యూ ఎంత? 4 ఇచ్చాడు. 4 letter words క్రియేట్ చేయాలి. ఇప్పుడు మీకు ఓన్లీ హింట్ ఇచ్చి వదిలేస్తాను. వోవెల్స్, కాన్సనెంట్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది. వోవెల్స్ అంటే ఏంటి? ఏ, ఈ, ఐ, ఓ, యు. వీటినైనా మనం వోవెల్స్ అంటాం. కాన్సనెంట్స్ అంటే ఏఈ, ఐఓయు తప్ప మిగతావన్నీ, ఏ టు జెడ్ లోపు ఏఈ, ఐఓయు తప్ప మిగతావన్నీ కాన్సనెంట్స్ అవుతాయి. ఓకే, సో సేమ్ లాజిక్ మనం ఇందాక ఉపయోగించినట్టుగా 4 మనం ఫామ్ చేయాల్సిన 4 letter words. ఓకే, సో బిగినింగ్ విత్ వోవెల్ అంటే ఈ 5 చాయిస్ల్లో ఏదైనా ఇక్కడ ఉండాలి. కానీ మనకి ఇచ్చిన పదాలు ఏంటి? మిరాకిల్లో ఉండి క్యారెక్టర్స్. వీటిలో ఏది వోవెల్స్, ఏది కాన్సనెంట్స్ చూసుకుందాం. ఇదొకటి వోవెల్, ఇదొకటి వోవెల్, ఈ 2 కదా, ఇది కూడా వోవెల్. సో ఐ, ఏ, ఈ 3 వోవెల్స్ ఉన్నాయి మనకి ఇచ్చిన వాటిల్లో. ఎం, ఆర్, సి, ఎల్ ఇవేమో కాన్సనెంట్స్. ఇవి వోవెల్స్, ఇవి కాన్సనెంట్స్. సో బిగిన్ విత్ వోవెల్ అంటే మనకి ఈ ఫస్ట్ దాన్ని నింపడానికి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి మన దగ్గర? ఐ కానీ, ఏ కానీ, ఈ కానీ 3 కదా ఆప్షన్స్ ఉన్నాయి ఈ ఫస్ట్ దాన్ని నింపడానికి. సో మనం దీన్ని నింపేసాం అనుకో, ఒక పదం, ఒక వర్డ్, ఒక క్యారెక్టర్ ఆల్రెడీ ఇక్కడ పెట్టేసాం. సో టోటల్ 7లో మనం ఆల్రెడీ ఒకటి యూజ్ చేస్తాం. ఇంకా మనకు మిగిలి ఏంటి? 6. వాటిని ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు కదా. వాటికి ఇంకా కండిషన్ ఏం లేదు. ఓన్లీ బిగినింగ్ ఒకటే వోవెల్ అని ఇచ్చాడు. మిగతా 3 క్యారెక్టర్స్ మనం ఎలాగైనా పెట్టుకోవచ్చు. సో ఆల్రెడీ ఒక క్యారెక్టర్ ఇక్కడ నింపేస్తే టోటల్ 7లో ఇంక మనకి మిగిలిది 6. సో ఆ 6ని మనం
6, 5, 4 కింద పెట్టేసుకోవచ్చు. సో టోటల్ వర్డ్స్ మనకి ఎన్ని వస్తాయి? 4 లెటర్ వర్డ్స్ బిగినింగ్ విత్ ఎ వోవెల్. 3 into 6 into 5 into 4. 6, 5 4s are 20. 26 are 120. 123s are 360. Okay. సో ఫస్ట్ దానికి ఆన్సర్ 360 వస్తుంది. సేమ్ మీరు ఈ రెండు కూడా ఈ విధంగానే సాల్వ్ చేసుకోవచ్చు. మీరు సాల్వ్ చేసి చూడండి. సెకండ్ దానికేమో ఆన్సర్ ఒక నిమిషం చెప్తాను నేను. సెకండ్ దానికి ఆన్సర్ 120 వస్తుంది. ఓకే. థర్డ్ దానికి ఆన్సర్ మీకు 480 వస్తుంది. మీరు సాల్వ్ చేసి ఒకసారి చూసుకోండి. ఓకే. నెక్స్ట్ ఇది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇఫ్ దేర్ ఆర్ n things in a row, a permutation of these things such that none of them occupy its original position is called derangement of n things. Suppose A, M, C, D, E, F, I ఇలాగా 1 2 3 4 5 6 7 టోటల్ n = 7 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇలా ఒక రోలో ఉన్నాయి. ఓకే. సో ఏకి ఇక్కడ ఏంటి ఫస్ట్ పొజిషన్, ఎంది సెకండ్ పొజిషన్, సిది థర్డ్ పొజిషన్, డిది ఫోర్త్ పొజిషన్, ఈది ఫిఫ్త్, ఎఫ్ది సిక్స్త్, ఐది సెవెంత్. ఓకే. సో ఇలా వీటి పొజిషన్లో ఇవి ఉన్నాయి. సో మనం వీటిలన్నింటిని వీటి పొజిషన్స్ మార్చేయాలి. మార్చేసి ఏం చేయాలి? ఏది దాని ఒరిజినల్ పొజిషన్ ఆక్యుపై చేయకూడదు. సో ఇప్పుడు నేను దీన్ని సపోజ్ ఈ రకంగా అరేంజ్ చేశాను అనుకోండి, DCIEF. ఓకే. ఈ పైన ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఇలా అరేంజ్ చేశాను. కానీ ఇక్కడ మీరు చూస్తే AM ఈ రెండు వాటి ఒరిజినల్ పొజిషన్ని మళ్ళీ మెయింటైన్ చేస్తున్నాయి. సో ఇలా ఒరిజినల్ పొజిషన్ మెయింటైన్ చేయకూడదు. సపోజ్ నేను ఇలా రాశాను. ఇప్పుడు ఈ అరేంజ్మెంట్లో చూడండి, ఏ ఎలిమెంట్ కూడా దాని ఒరిజినల్ పొజిషన్లో లేదు. ఇక్కడ ఏ ఫస్ట్ యాక్చువల్గా ఒరిజినల్ పొజిషన్ దాన్ని 1, కానీ ఇక్కడ 2లో ఉంది. ఎంది ఒరిజినల్ పొజిషన్ 2, కానీ 1లో ఉంది. సేమ్ డిది ఒరిజినల్ పొజిషన్ 4, కానీ 3లో ఉంది. సిది ఒరిజినల్ పొజిషన్ 3, కానీ ఇక్కడ 4th పొజిషన్లో ఉంది. అలాగా ఏది దాని ఒరిజినల్ పొజిషన్ని ఆక్యుపై చేయట్లేదు. ఇలాంటి అరేంజ్మెంట్ కనుక మనం అరేంజ్ చేయాలంటే ఎన్ని రకాలుగా పాసిబుల్ అనేది ఆన్సర్ ఏంటంటే n factorial into 1/2 factorial minus 1/3 factorial plus 1/4 factorial minus 1/5 factorial plus and so on minus 1 whole power n by n factorial. ఇది దీనికి ఫార్ములా. ఇలా అరేంజ్ చేసినప్పుడు దాన్ని మనం ఏమంటాం? డిరేంజ్మెంట్ అంటాం. ఓకే. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఒక సమ్ చూద్దాం. ఈ సమ్లో ఏమి ఇచ్చాడు? డిజిట్స్ ఇచ్చాడు 1 3 5 7 9. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ 4-digit numbers that can be formed using digits 1 3 5 7 9. సో 1 3 5 7 9 అని 5 డిజిట్లు ఇచ్చి ఈ 5 డిజిట్లని యూజ్ చేసి 4-digit numbers ఫామ్ చేయమన్నాడు. ఫస్ట్ మనం చూద్దాం 4-digit numbers ఎన్ని ఫామ్ అవుతాయి. సో 4-digit numbers ఫామ్ చేయాలి మనం ఎలా. సో ఫస్ట్ దానిలో పెట్టడానికి మనకి ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి? 5. ఇవన్నీ డిస్టింక్టే కదా ఎలిమెంట్స్, రిపీట్ అవ్వట్లేదు అక్కడ. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఉంటాయి. దీనిలో నింపడానికి 3 ఉంటాయి, దీనిలో నింపడానికి 2 ఉంటాయి. టోటల్ ఆన్సర్ అనేది వస్తుంది 5 into 4 into 3 into 2. 5 4s are 20, 23s are 60, 62s are 120. సో టోటల్ ఎన్ని నెంబర్స్ వస్తాయి మనకి? 120 నెంబర్స్ వస్తాయి. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఈ వచ్చిన 120 పాసిబుల్ నెంబర్స్ మొత్తం 120 వచ్చే అవకాశం ఉంటుంది కదా, వీటిలన్నింటినీ యాడ్ చేయమంటున్నాడు. ఈ 120 నెంబర్స్ని యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ ఏంటని అడుగుతున్నాడు. ఓకే. సో మనకి ఇక్కడ అర్థం అవ్వాల్సింది ఏంటంటే మనం టోటల్గా
4 డిజిట్ నంబర్స్ని ఫామ్ చేస్తున్నప్పుడు లాస్ట్ ఇప్పుడు ఈ లాస్ట్ బాక్స్లో మనకి 1 వచ్చే డిజిట్లు కొన్ని ఉంటాయి, 3 వచ్చే డిజిట్లు కొన్ని ఉంటాయి, 5 వచ్చేవి కొన్ని ఉంటాయి, 7 వచ్చేవి కొన్ని ఉంటాయి, 9 వచ్చేవి కొన్ని ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మీకు ఎప్పుడైనా ఒక నెంబర్ తీసుకున్నారనుకోండి, సపోజ్ 123 అనే ఒక నెంబర్ తీసుకున్నారనుకో, దీన్ని మీరు ఎలా రాసుకోవచ్చు? 1 into 100 plus 2 into 10 plus 3 into 10 power 0 అని రాసుకోవచ్చు. చూడండి, ఎందుకంటే అది 123కి ఈక్వల్ అవుతుంది. 100 ప్లస్ 20 ప్లస్ 3 123. ఓకే, సో ఏ డిజిట్లో ఉన్న నెంబర్ని ఆ డిజిట్ యొక్క పవర్తో మల్టిప్లై చేసుకోవచ్చు కదా. ఇది 100 అంటే నథింగ్ బట్ 10 స్క్వేరే కదా. ఇప్పుడు ఇది 0th పొజిషన్లో ఉంది, అంటే యూనిట్ పొజిషన్లో. ఇది 10 power 1 పొజిషన్లో ఉంది, ఇది 10 స్క్వేర్ పొజిషన్లో ఉంది. సో ఇది 1s పొజిషన్లో ఉంది, ఇది 10s ప్లేస్లో ఉంది, ఇది 100s ప్లేస్లో ఉంది. కరెక్ట్ కదా. సో మనం 100 into 1 plus 10 into 2 plus 3 into 1 చేస్తే మనకి ఈ నెంబర్ వచ్చేస్తుంది కదా ఫైనల్గా. సో ఆ ప్రిన్సిపల్ని ఇక్కడ వాడుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఇచ్చిన డిజిట్స్ 4 డిజిట్ నెంబర్స్ ఫామ్ చేయమన్నారు. సో లాస్ట్ డిజిట్ ప్లేస్లో ఎన్ని వస్తాయి మీకు? 1 3 5 7 9 ఈ 5 ఆప్షన్స్ వస్తాయి కదా. అలాగే ఇక్కడ కూడా 1 3 5 7 9 వచ్చే ఆప్షన్స్ వస్తాయి, ఇక్కడ కూడా 1 3 5 7 9 వచ్చే ఆప్షన్స్ వస్తాయి. ఓకే, సో వీటిలో ఏం చూసుకున్నా మనం ఫైనల్గా ఈ 120 నెంబర్స్ని యాడ్ చేయబోతున్నాం కదా. వీటిలన్నింటిని యాడ్ చేయబోతున్నాం. ఆఖరి యాడ్ చేస్తే మనకి ఏ వాల్యూ వస్తుందో కావాలి. సో 1 ఇక్కడ ఉన్నప్పుడు ఈ మిగతా ఎలిమెంట్స్ని మనం ఏ రకంగా అరేంజ్ చేయొచ్చు? 3 ఖాళీలు ఉన్నాయి, ఆల్రెడీ 1 ఇక్కడ పెట్టేస్తే మనకి ఎన్ని ఎలిమెంట్స్ మిగులుతాయి? ఇక్కడ 4 మిగులుతాయి. 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, 3 ఖాళీలు ఉన్నాయి. ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? 4p3 వేస్లో అరేంజ్ చేయొచ్చు. కరెక్టే కదా. అలాగా 3 ఉన్నప్పుడు కూడా ఇక్కడ దీన్ని 4p3 వేస్లో అరేంజ్ చేయొచ్చు కదా. 5 ఉన్నప్పుడు కూడా 4p3 వేస్లో అరేంజ్ చేయొచ్చు. 7 ఉన్నప్పుడు కూడా దీన్ని 4p3 వేస్లో అరేంజ్ చేయొచ్చు. 9 ఉన్నప్పుడు సేమ్ 4p3 వేస్లో అరేంజ్ చేయొచ్చు. ఇప్పుడు వీటిలన్నింటిని యాడ్ చేసాం అనుకో, వీటిలన్నింటిలో కామన్గా వచ్చేది 4p3 into 1 plus 3 plus 7 plus 5 plus 9. ఈ డిజిట్కి ఓన్లీ యూనిట్ డిజిటే యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఈ వాల్యూ ఎంత? 25 into 25. ఇప్పుడు ఓన్లీ మన యూనిట్స్ ప్లేస్లో చూసుకున్నప్పుడే మనకి ఇలా వచ్చింది. అదే మన 10th ప్లేస్లో ఇలా 1 3 5 7 9 పెట్టుకుంటే సేమ్ మళ్ళీ ఇదే వస్తుంది, కానీ ఇంటూ 1 రాకుండా అప్పుడేమొస్తుంది? 4p3 into 25 into 10 వస్తుంది. సేమ్ 100s ప్లేస్లో ఉన్నప్పుడు 4p3 into 25 into 100 వస్తుంది. 1000s ప్లేస్లో ఉన్నప్పుడు 4p3 into 25 into 1000 వస్తుంది. ఎందుకంటే మనం 120 మనకు వచ్చి 120 నెంబర్స్ని మనం ఎడిషన్ చేసేస్తున్నాం ఫైనల్గా, అప్పుడు వచ్చే ఆన్సర్ కావాలి. దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు? సేమ్ 4p3 into 25 into 1, 4p3 into 25 into 10, 4p3 into 25 into 100, 4p3 into 25 into 1000. దీన్ని ఫైనల్గా సాల్వ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 6,66,600. ఓకే, ఒకసారి వెరిఫై చేసుకోండి, ఇది ఆన్సర్ వస్తుంది. ఇది వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ సమ్స్. మీరు ఒకవేళ దీనిలో ఇలా ఈ లాజిక్ ఎందుకని కనుక మీరు తెలుసుకోవాలంటే, కావాలంటే ఇన్ని 5 డిజిట్లు తీసుకోకుండా 3 డిజిట్లు తీసుకుని 2 డిజిట్ నెంబర్స్ ఫామ్ చేసి చూడండి. అంటే n వాల్యూ 3 తీసుకుని r వాల్యూ 2 తీసుకుని మీరు ప్రాక్టికల్గా అన్ని నెంబర్స్ రాసి చూడండి. రాసి చూసినప్పుడు మీకు ఇది వ్యాలిడ్ అవుతుందో లేదో అర్థం అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పటివరకు ఏం చేసాం? సపోజ్ ఒక ఈక్వేషన్ అని మనకి ఈ క్యారెక్టర్స్ ఇచ్చాడు అనుకోండి, ఇచ్చి 4 లెటర్ వర్డ్స్ ఫామ్ చేయమన్నాడు.
సో వీటిలో ఏదో ఒక ఎలిమెంట్ని చూస్ చేసుకుని, సపోజ్ క్యూని చూస్ చేసుకున్నాను కదా, ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇంకా మిగతా వాటిల్లో ఈ మిగతా ఉన్నవన్నీ రిపీట్ చేస్తున్నాం, ఈ మిగతా ఉన్నవన్నీ నింపుతున్నాం. కానీ ఒకవేళ దీనిలో కూడా మీరు కావాలంటే క్యూ నింపుకోవచ్చు, దీనిలో కూడా కావాలంటే మీరు క్యూ నింపుకోవచ్చు, దీనిలో కూడా కావాలంటే మీరు క్యూ నింపుకోవచ్చు. రిపిటేషన్ ఈజ్ అలౌడ్ అని కనుక క్వశ్చన్లో ఇస్తే మనకి ప్రతిదాన్ని నింపడానికి ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి. ప్రతిదాన్ని నింపడానికి మనకి అన్ని ఆప్షన్స్ ఉంటాయి. సపోజ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని 7 కదా. సపోజ్ ఫస్ట్ దానిలో క్యూ నింపాం, కానీ మనకి రూల్ ఏం లేదు క్యూ మళ్ళీ రిపీట్ అవ్వకూడదని. కావాలంటే క్యూ మళ్ళీ రిపీట్ అవ్వచ్చు అని క్వశ్చన్లో ఇచ్చాడు. అప్పుడు మనకి సెకండ్ దాన్ని కూడా నింపడానికి మనకి ఎన్ని ఆప్షన్స్ మిగులుతాయి? 7 మిగులుతాయి కదా. సో 7 into 7 into 7 into 7 ఇన్ని 4 letter వర్డ్స్ ఫామ్ అవుతాయి, 7^4. సో ఇక్కడ కూడా నథింగ్ బట్ క్వశ్చన్లో అదే ఇచ్చాడు, స్టేట్మెంట్లో అదే ఇచ్చాడు. n and rb పాజిటివ్ ఇంటీజర్స్ కనుక అయితే, if the repetition of the elements are allowed or the things are allowed, then the number of permutations of n dissimilar things taken r at a time is n power r. ఓకే, అర్థమైంది కదా. ఇక్కడ 7 power r వచ్చినట్టుగానే n power r. నెంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ ఆఫ్ n dissimilar things taken r at a time with at least one repetition. ఓకే, సో అసలు రిపిటేషనే లేకుండా కనుక మనం వీటిని అరేంజ్ చేస్తే మనం ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు, NPR టైమ్స్లో అరేంజ్ చేయొచ్చు. సో ఈ NPR టైమ్స్ అసలు రిపిటేషనే లేదు. సో అట్లీస్ట్ 1 రిపిటేషన్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ వాటిల్లోంచి NPR తీసేస్తే మనకి అట్లీస్ట్ 1 రిపిటేషన్ వచ్చేస్తుంది కదా వాల్యూ, అదే రాశాడు ఇక్కడ. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ దీనిలోనే ఇంకొక చిన్న డెఫినేషన్, ఇది కూడా మీకు తెలియాలి. పాలిండ్రోమ్ అంటే ఏంటి? సో ఇప్పుడు మీరు దీనిలో గమనిస్తే, మీరు లెఫ్ట్ నుంచి రైట్కి చదివినా, రైట్ నుంచి లెఫ్ట్కి చదివినా మీకు వచ్చేది రోటరే. ఇలాంటి టర్మ్స్నే పాలిండ్రోమ్స్ అంటారు. ఓకే, సో ద వర్డ్స్ which read from left to right or right to left same is called a palindrome. సో ఇక్కడ ఒకవేళ ఇది 5 టర్మ్స్ కదా, మనం ఫస్ట్ది ఏం చూస్ చేసుకుంటే లాస్ట్ది అదే పెట్టాలి కదా, సెకండ్ది ఏం చూస్ చేసుకుంటే లాస్ట్ నుంచి సెకండ్ది అదే పెట్టాలి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ ఏమవుతాయి, పడిపోతాయి సగానికి, n power r/2. ఎందుకంటే మీరు ఫస్ట్ 3 టర్మ్స్ని అరేంజ్ చేస్తే చాలా ఆటోమేటిక్గా ఆఖరి 2 టర్మ్స్ ఈ ఫస్ట్ది ఏది ఉందో ఇది అదే అవ్వాలి, సెకండ్ది ఏది ఉందో ఇది అదే అవ్వాలి. సో వీటిని అరేంజ్ చేయడానికి మనకు అవకాశం ఉండదు, ఇదేమొస్తే ఇది అదే రావాలి. సో మనం ఇందాక విత్ రిపిటేషన్స్ చూసినప్పుడు n power r కదా మనం టోటల్ నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ చూసాం. ఇక్కడ 5 డిజిట్ నెంబర్ అయినా మనం అరేంజ్ చేసేటప్పుడు ఫస్ట్ సగం వరకు అరేంజ్ చేస్తే మిగతా సగం ఆటోమేటిక్గా అదే అరేంజ్ అయిపోతుంది, ఎందుకంటే పాలిండ్రోమ్ మనం కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటుంది. ఓకే, సో n power r/2 r ఈవెన్ అయినప్పుడు, n power r+1/2 r ఆడ్ అయినప్పుడు ఇన్నే అవకాశాలు వస్తాయి, ఇన్నే ఛాన్సెస్ వస్తాయి మనం అరేంజ్ చేయడానికి. టోటల్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ n power r/2 n power r+1/2 వస్తాయి. అర్థమైంది కదా. సో ఇక్కడ వరకు బేసిక్గా లీనియర్ పర్ముటేషన్లో మీకు తెలియాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్, డెఫినేషన్స్ కవర్ చేశాను. నెక్స్ట్ లెక్చర్లో లీనియర్ పర్ముటేషన్స్లో ఉండి కొంచెం సమ్స్, ప్రీవియస్ ఇయర్లో వచ్చిన సమ్స్ అవి నెక్స్ట్ దానిలో కవర్ చేస్తాను. దాని నెక్స్ట్ మనం సర్క్యులర్ పర్ముటేషన్కి వెళ్దాం. అప్పటి వరకు నెక్స్ట్ లెక్చర్లో లీనియర్ పర్ముటేషన్ యొక్క ప్రీవియస్ ఎంసెట్, జేఈ మెయిన్స్ క్వశ్చన్స్ కవర్ చేస్తాను, పాలిండ్రోమ్కి సంబంధించినవి. తర్వాత ఇలాగా సమ్ ఆఫ్ ఆల్ ద నెంబర్స్ డిజిట్స్ ఇచ్చి ఇలా కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ ఏమైనా ఉంటే చేస్తాను. సో థ్యాంక్ యూ.